హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మేరీ చేతి వంట. అందరు బాగున్నారా? ఈరోజు సముద్రం చేపలండి, అదేనండి కానగడతల చేపల పులుసు చేసేద్దామా? ఈ కానగడతల చేపల్లోనండి ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయండి. చాలా మంచిదండి, చాలా ఆరోగ్యకరంగా కూడా ఉంటుందండి. చేపలు బాగా శుభ్రంగా కడిగిన తర్వాత చూడండి ఇలా నీట్గా కడుక్కోవాలండి. చిన్న వాసన ఉంటుందండి ఈ చేపలండి. అయితే అన్నిటి ఇంగ్రీడియంట్స్ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టిన తర్వాత 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. చేపల పులుసు అన్న తర్వాత ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదండి. అయితే కొంచెం మెంతులు వేసుకోవాలండి, కొంచెం జీలకర్ర వేసుకోవాలండి, కొంచెం పోపులు వేసుకోవాలండి. అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కట్ చేసిన ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా వేయించుకోవాలండి. ఈ చేపల పులుసు అయితేనండి మా అమ్మమ్మ తయారు చేసేదండి. చూడండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అయితే ఈ సులువైన పద్ధతిలో చేసుకోండి. ఎటువంటి మసాలా లేకుండా కొంచెం పసుపు కూడా వేసుకోండి. అయితే మా అమ్మమ్మ అయితే చాలా సింపుల్గా ఇలాగే చేస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ మసాలా ఏమీ లేకుండా ఇలాగే సింపుల్గా చేసుకుంటేనే ఆ చేపల పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కాసేపు అయిన తర్వాత మగ్గిన తర్వాత చూడండి కొంచెం కారం వేసుకోవాలండి. 2 స్పూన్ పడుతుందండి కారం అండి. మీరు తగినంత వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఎటువంటి మసాలా లేకుండా చాలా సింపుల్గా అయితే మా అమ్మమ్మ అయితే చాలా ఇలాగే చేసేదండి. చాలా టేస్టీగా ఉండేదండి. ఈ చేపల పులుసు, సముద్రం చేపల పులుసు చాలా బాగుంటుంది కదండి. ఇలాగ చూడండి మెత్తగా ఇలాగ అయిపోయిన తర్వాత బాగా వేగింది కదండి. వేగిన తర్వాత చూడండి చింతపండుని పిచ్చుకుందామండి. చింతపండు రసాన్ని కూడా వేసుకుందామండి. చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి. పులుపుకు బ్యాలెన్స్ చేయాలి కదా, కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. చూడండి కొంచెం వాటర్ వేసుకుందామండి. అది పులుసు బాగా మరిగిన తర్వాత పులుసు అండి చూడండి మరిగిన తర్వాత ఇలాగా పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి అది వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. తర్వాత చూడండి ఈ చేపలన్నిట్లు వేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంచకండి, విడిపోతాయండి. నా దగ్గర కొత్తిమీర లేదండి, మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి, బాగుంటుందండి కొత్తిమీర వేసుకుంటే. అయితే గరిటె అయితే పెట్టకండి, ఇలా కుదపండి. కుదిపిన తర్వాత చూడండి కాసేపు అయిన తర్వాత చూడండి అయిపోయినట్టే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సింపుల్గా చేసుకోండి. ఓకేనండి, బాయ్ అండి.